ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తా నేను. మేడం మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము. వెళ్ళిపోతామని మాట్లాడడం ఏంటి సార్? ఇప్పుడు అనాలి షేమ్ అని. మేడం మీరు 1 మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి ఇదేనా? గతంలో గత ప్రభుత్వం దిశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష. నిజంగా దిశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు అధ్యక్ష. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దిశ యాప్ ప్రెస్ చేస్తే SOS బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు. దానికోసం అనేసి 900 పైగా 2 వీలర్ వెహికల్స్, అలాగే 160 పైగా 4 వీలర్ వెహికల్స్, అలాగే దిశ వ్యవస్థ కూడా జగనన్న తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ దిశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒకవేళ కొనసాగిస్తే ఇప్పటికీ ఎన్ని కేసులు ఈ దిశ యాప్ ద్వారా నమోదయ్యాయి అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో దిశ యాప్ ద్వారా 31,607 కాల్స్ ని పరిష్కరించారు అధ్యక్ష పోలీసులు. అది రికార్డెడ్ గా ఉంది. మరి ఇప్పుడు దిశ యాప్ అసలు కొనసాగిస్తున్నారా లేదా, లేకపోతే దానికి సమాంతర వ్యవస్థ ఏమైనా తీసుకొచ్చారా? మరి ఇంకోటి అధ్యక్ష ఇంకా ఉంది, 18 దిశ పోలీస్ స్టేషన్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అధ్యక్ష. దానిని కూడా వాటిని కొనసాగిస్తున్నారా లేదా కూడా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఓకే ప్లీజ్ చెప్తురు కానీ ఇంకా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, మీరు నోట్ చేసుకోండి అన్ని ఒకసారి చెప్తారు. ఆర్థిక సహాయం చేశారు. ఇంకో ముఖ్యమైనది అధ్యక్ష, బెల్ షాప్స్ మాత్రం చాలా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికీ అసలు ఎన్ని బెల్ షాప్స్ మీద ప్రభుత్వం కేసులు పెట్టింది, అసలు వాటిని నివారించడంలో అయితే ప్రభుత్వం ఫెయిల్ అయింది అధ్యక్ష. ఎక్సైజ్ సంబంధించింది, అది హోమ్కి సంబంధించింది కాదు, ఎక్సైజ్ సంబంధించింది అది. ప్లీజ్ కల్పలత గారు కూర్చోండి, కూర్చోవాలి మీరు ప్లీజ్ కల్పలత గారు. అధ్యక్ష మహిళలను ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువే ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో అధ్యక్ష ఈరోజు హత్యలు, అత్యాచారాలు, దాడులు ఎక్కువై ఒక తారాస్థాయికి చేరాయి అధ్యక్ష. వీటిని మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అధ్యక్ష. దాదాపు చూసుకుంటే గత 5 నెలల నుంచి దాదాపు అధ్యక్ష 110 మంది పైగా మహిళలకు అత్యాచారాలు జరిగాయి అధ్యక్ష. ఎదురు తిరిగితే 11 మందిని దారుణంగా చంపడం జరిగింది అధ్యక్ష. తక్షణమే వీటిని అరికట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ నా నుంచి మంత్రి గారికి క్వశ్చన్స్ అధ్యక్ష. ఇప్పటి వరకు ఎంతమంది మన నేరస్తులు గుర్తించి శిక్షించారు? దిశ యాప్ను కొనసాగిస్తారా లేదా? దిశ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, అది తీసుకురావడానికి మీరు ఏమన్నా ఆలోచన చేస్తారా? వీటినన్నిటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏదేమైనా కూడా అధ్యక్ష మహిళల రక్షణ అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. గారు ఇప్పుడు ఈ రోజున మరి భారతదేశంలో మరి మనకి ఆ రోజున నిర్భయ యాక్ట్ అని వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత వారికి ఏ విధంగా శిక్షలు పడ్డాయి, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది మనందరికీ తెలిసిందే అధ్యక్ష. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దిశ యాక్ట్ వచ్చింది. దిశ యాక్ట్ వచ్చిన తర్వాత అది యాక్ట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే మన రాష్ట్రంలో మాత్రం దిశ పోలీస్ స్టేషన్లు ప్రభుత్వంలో మరి పోలీస్ రోల్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష మీరు వినండి అమ్మా నేనేం విమర్శించట్లేదు అదిగా వేసవుతున్నారు 1 మినిట్ వేసవుతుంది గారు కూర్చోండి శ్రీనివాస్ గారు కూర్చోండి నేను కూర్చోండి మాట్లాడుతున్నా కూర్చోండి దయచేసి విప్ గారికి మనం ఏంటంటే మీరు సభను కంట్రోల్ చేయాలి, ఆర్డర్లో పెట్టాలని మీరే మధ్యలో ఇంటరాప్షన్ వచ్చి మీరే డిస్టర్బెన్స్ చేస్తే అది కరెక్ట్ కాదు. మీరు సభను కంట్రోల్ చేయాలి.
మీరే ఇంటరప్ట్ అయ్యి మీరే డిస్టర్బ్ చేస్తే ఎలాగా? నా మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. తర్వాత మరి పోలీసు మరి ఎంత వాళ్ళు ప్రత్యేకంగా అందరికీ తెలిసిందే, పోలీస్ స్టేషన్స్ లో ప్రత్యేకంగా దీన్ని కంట్రోల్ చేయడానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా ఉంటాయి కాబట్టి దిశ పోలీస్ స్టేషన్స్ పెట్టిన తర్వాత దిశ పోలీస్ స్టేషన్స్ లో పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ ఎంత సమర్థవంతంగా పనిచేసేసి మరి రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్ ఉంది, ఒక మహిళలకి రక్షణ కలిగించడానికి ఉంది అని ఈ రోజున ఏ ఇబ్బంది వచ్చినా కానీ దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ యంత్రాంగం బ్రహ్మాండంగా ఎన్నో కేసులు సెటిల్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది కేవలము మరి అత్యాచారాలు అవి మాత్రమే కాదు, మరి మహిళలకి మరి ఆఫీసులో జరిగే మరి ఇబ్బందులకు కానీ మీ క్వశ్చన్ ఏంటి అడగండి. నేను దీనికి రిలేటెడ్ అధ్యక్ష క్వశ్చన్ ఆల్రెడీ గారు దానికి రిలేటెడ్ చెప్తాను. నేనేం చెప్తున్నానంటే దిశ యాక్ట్ సరే, దిశ యాక్ట్ మీరు కొనసాగించడానికి ఏం ప్రయత్నం చేస్తారో లేదో అది తెలియదు, కానీ శిక్షలు పడటానికి మాత్రం మరి ఏదైతే ఉందో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న కేసుల్లో కూడా మరి 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా కాదు అధ్యక్ష. మరి నేను తమరి ద్వారా మనవి చేసుకునేది ఏంటంటే ప్రత్యేక కోర్టులు వేసేసి ఇది ఎంత త్వరితగతిన 3 నెలలు 4 నెలలు, ఎందుకంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఇంకా దాని గురించి పెద్ద ఆలోచించాల్సినంత అవసరం ఏం లేదు అధ్యక్ష. గౌరవ మరి మన ముఖ్యమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ దీంట్లో చొరవ తీసుకొని మరి దిశ ఒకవేళ మీరు అది వేరే ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఆ పేరు కొనసాగించాలా లేదనేది కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఎక్కడ మరి ఏ ప్రాంతంలో పట్టినా కానీ దిశ యాక్ట్ ఉందని ఒక భయంతో ఉంది అధ్యక్ష. మరి ఇది కంటిన్యూ చేసేసి మరి భారతదేశ ప్రభుత్వం మరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ యాక్ట్ తీసుకురావటం, లేదంటే మరి చిన్న పిల్లలకి మహిళలకి జరిగే అన్యాయాన్ని మరి త్వరితగతిన నివారించడానికి న్యాయ వ్యవస్థలో కొత్త ప్రత్యేక కోర్టులు తీసుకురావటం అది ఆవశ్యకత ఎంతో ఉంది అధ్యక్ష. సైబర్ క్రైమ్ వచ్చినప్పటికి కూడా సైబర్ క్రైమ్ లో ఇది ఒక పార్ట్ అవుతుంది, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు అధ్యక్ష. మహిళలకి పిల్లల మీద జరిగే అత్యాచారాల విషయంలో ప్రత్యేకంగా మరి కొన్ని చట్టాలు తీసుకురావటం, కొన్ని కోర్టు న్యాయ వ్యవస్థని రిక్వెస్ట్ చేసేసి న్యాయ వ్యవస్థలో త్వరితగతిన మరి డిస్పోజ్ అయ్యేటట్టుగా చేస్తే మరి ఎంతైనా ఉపయోగం ఉంటుందని ఈ సందర్భంగా, ఎందుకంటే ఇదేదో విమర్శ కాదు ఏం కాదు అధ్యక్ష, విమర్శ కాదు, ఎందుకంటే అడగండి. అదే నేను రెండే విషయాలు అధ్యక్ష. దిశ పోలీస్ స్టేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేసింది. ఇది నేను మాజీ పోలీస్ అధికారికి చెప్తున్నాను. చాలా కేసుల్లో డిస్పోజ్ అవటంలో, అంటే కేసు శిక్ష పడితేనే డిస్పోజ్ కాదు, కాకపోయినా కానీ ఒక కౌన్సిలింగ్ ద్వారా ఎంతో మంచి జరుగుతుంది సమాజానికి.